రైట్ బ్రేకింగ్ న్యూస్ మూసీ ప్రక్షాళనకు ఒకవైపు ప్రభుత్వం సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటే మరోవైపు మాత్రం మాఫియా బరితెగిస్తోంది. విషపూరిత రసాయన వ్యర్థాలను టన్నుల కొద్దీ వదిలేస్తున్నారు. లారీకి ట్రిప్పుకు 25,000 రూపాయల చొప్పున దండుకొని రాత్రికి రాత్రి తీసుకొచ్చి మూసీలో కెమికల్స్ ను వదిలేస్తూ ఉండగా స్థానికులు వాళ్ళ ఆట కట్టించారు. లారీలను రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు స్థానికులు. 5-6 ఏళ్లుగా ఈ దందా సాగుతోందని చెబుతున్నారు. జరిగే అవకాశం కూడా లేదు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అది మూసీ ప్రక్షాళనకు ఒకవైపు ప్రభుత్వం సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉండగా మరోవైపు మాఫియా మాత్రం బరితెగిస్తోంది. విషపూరిత రసాయన వ్యర్థాలను టన్నుల కొద్దీ వదిలేస్తున్నారు. లారీకి ట్రిప్పుకు 25,000 రూపాయల చొప్పున దండుకొని ఇటు రాత్రికి రాత్రి తీసుకొచ్చి మూసీలో కెమికల్స్ ని వదిలేస్తూ ఉండగా స్థానికులు వాళ్ళ ఆట కట్టించారు. లారీలను రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. అయితే ఈ వ్యవహారం మొత్తం కూడా 5-6 ఏళ్లుగా సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మూసీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. సాయశక్తిలా ప్రయత్నిస్తోంది. కానీ మాఫియా మాత్రం బరితెగిస్తోంది. కెమికల్స్ ను ఇటు మూసీలో వదిలేస్తున్నారు. విషపూరిత రసాయన వ్యర్థాలను టన్నుల కొద్దీ తీసుకొస్తున్నారు. ఒక లారీ ట్రిప్ కు 25,000 రూపాయల చొప్పున దండుకొని రాత్రికి రాత్రే తీసుకొచ్చి మూసీలో కెమికల్స్ ను వదిలేస్తున్నారు. ఈ పూర్తి దందా 6 ఏళ్ల నుండి సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ఇక్కడ స్థానికులు చూసి ఆపేంత వరకు ఎవరు అధికారులకు చూడలేదా? అసలు అప్డేట్స్ ఏంటి? ఈ 25,000 అసలు ఎవరు తీసుకుంటున్నారు? దాని గురించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? దాదాపు 6 సంవత్సరాల నుంచి కూడా ఈ చీకటి దందా కొనసాగుతుంది. నేను ఇప్పుడు ప్లేస్ చూడండి, నేను చెప్పబోయేదానికి ఇప్పుడు నేను చూపించేదానికి చాలా తేడా ఉంటుంది. ఒకసారి నేను రైట్ సైడ్ కెమెరా చూపిస్తాను. ఈ ఏరియా అంతా చూడండి, ఒకవైపు ఇసుక ఉంది, మరోవైపు కంకర్ ఉంది. ఇక్కడంతా కూడా జేసీబీలు కానీ, తర్వాత ఇసుక తోలేటువంటి లారీలు కానీ, కంకర్ తోలేటువంటి లారీలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఈ ప్లేస్ అంతా కూడా ఎవరన్నా అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఇసుక కంకర ఇవన్నీ కూడా తోలుతారు. ఇక్కడ ఈ యొక్క బిజినెస్ మాత్రమే చేస్తారనేసి అనుకుంటారు. మనం చూడొచ్చు, ఈ సిమెంట్కి సంబంధించినటువంటి రాయి కానీ కంకరనంతా కూడా క్రషర్ చేసి ఇవంతా కూడా ఇక్కడ డంప్ చేశారు. ఇప్పుడు నేను ఒక ప్లేస్ చూపిస్తాను, ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్గా ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎంత వీళ్ళు ఇంత నిఘా ఉన్నప్పుడు కూడా ఎట్లా కళ్ళు కప్పి వీళ్ళు ఈ యొక్క మొత్తం దందా అంతా కూడా చేశారన్న దానిపై కూడా నేను చూస్తాను. ఎందుకంటే లారీలు ఏ వేషంలో వస్తున్నాయి, దాంట్లో ఏం తీసుకొని వస్తున్నారు ఏంటనేది కూడా ఎవరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ ఎవరికి ఒక ఐడియా రాదు. మామూలుగా ఇసుక లారీ సంబంధించి ఇట్లా వస్తాయి, ఏదన్నా మామూలుగా వాటర్ సంబంధించిన లారీలు ఏమన్నా స్లడ్జ్ వాటర్ కానీ మడ్డీ వాటర్ కానీ అవంతా కూడా నార్మల్గా లోపల కలుపుతారేమో అనేసి అందరూ అనుకుంటారు. కానీ అక్కడ ఏమి ఇక్కడ జరగట్లేదు. ఇంత పెద్ద పెద్ద ఇసుక రీచ్లు ఇవంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఇవన్నీ ఉన్నాయి కదా. నేను ఒక ప్లేస్ చూపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఇదంతా బాపు ఘాట్, లంగారావుస్ బాపు ఘాట్ వెనకాల ఉన్నటువంటి అత్తాపూర్కి వెళ్ళే దారి ఇదంతా. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కార్తీక మాసం వచ్చిందంటే ఇక్కడ పూజలు కూడా చేస్తారు. అక్కడ బాపు గారి దగ్గర అస్థికలు కలపడం కానీ, కొంతమంది అక్కడ స్వాములు అక్కడ స్నానాలు చేయడం ఇవన్నీ జరుగుతుంటారు నిత్యము. ఇప్పుడు చూడండి, దీన్ని చూడగానే ఎవరన్నా ఏమనుకుంటారంటే ఇక్కడ వచ్చి ఒక వాటర్ ఏమన్నా డంప్ చేస్తున్నారేమో, లోపల నుంచి వాటర్ నింపుకొని ఇతర కాలనీలకు కానీ వీటికి అంతటా కూడా సప్లై చేస్తారేమో అనుకుంటారు. ఎగ్జాక్ట్ అది కానే కాదు. ఈ పైప్ ఏదైతే ఉందో ఈ పైప్ నుంచినే ఎవ్వరికి సంబంధం లేకుండా ఇక్కడ లారీలు వస్తాయి, కెమికల్ లారీలు. ఆ కెమికల్ లారీలకి ఈ పైప్ ఇట్లా పెట్టేస్తారు. ఈ పెట్టేసిన తర్వాత ఏకంగా ఒక సపరేటు ఒక దారిని సృష్టించుకున్నారు, మ్యాన్ హోల్నే సృష్టించుకున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో, ఇంత పెద్ద పైపు, ఇంత పెద్ద హోల్ పెట్టి ఇక్కడ ఎవరికి సంబంధం లేకుండా మళ్ళీ తర్వాత ఇది ఇట్లా మూసేస్తారు. ఇది మూసేస్తారు. ఇక్కడ నుంచి డంప్ చేసిన తర్వాత వీటి నుంచి ఇక్కడ చూడొచ్చు, ఈ పైప్ లైన్ లోపల ఇట్లా పోతుంది. ఇట్లా పోయి దీని పక్కనే మనకు ఒక 50 మీటర్స్ కూడా ఉండదు, 30 మీటర్స్ 50 మీటర్స్ ఉంటుంది. ఈ ప్లేస్లోకి ఈ మూసి నది పక్కనే ఉంటుంది. సో
ఈ మూసీ నదిలోకి ఈ కెమికల్కి సంబంధించిన మొత్తం వ్యర్థాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడికి లోపలికి పంపించే ఏర్పాటుని వీళ్ళు చేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. ఒకసారి నేను చూపిస్తా మూసీ ఎక్కడుంది, ఈ పైన దాదాపు ఇక్కడి నుంచి ఒక 20 ఫీట్ లోతు కూడా ఉంది. ఒకసారి నేను కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను. నేను మూసీకి సంబంధించినటువంటి ఈ కెమికల్ వాటరు ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ ప్లేస్ కూడా కింద పైప్ లైన్ ఉంటుంది కాబట్టి ఆ పైప్ లైన్ నుంచి ఇప్పుడు మనం విజువల్ అక్కడ చూపించేటువంటి ప్లేస్ దగ్గరికి అక్కడ వదిలేస్తారు. అయితే ఇది ఎప్పటి నుంచో సంవత్సరాల కొద్దీ కూడా ఈ దందా జరుగుతుంది కాబట్టి ఎవ్వరికీ గుట్టు చప్పుడు కాకుండా ఎంత తెలివితేటలు అంటే చూడండి, ఏకంగా లోపలికి ఒక పైప్ వేస్తారు. ఎవరన్నా డైరెక్ట్ కలిపితే పైప్ వేస్తే పట్టుకుంటారని ఉద్దేశంతో అలా కాకుండా ఇట్లా లోపల నుంచి కూడా వేస్తారు. ఏకంగా ఇప్పుడు ఈ ఇసుక రీచ్లు, ఈ కంకర ఇవన్నీ అమ్ముతున్న వ్యక్తి అయితే ఈ వ్యక్తి వీళ్ళలో కలిసిపోయి ఏకంగా పైప్ లైన్ వేయించి రోజుకి ఇన్ని వేల రూపాయల నుంచి, ఇన్ని లారీలు ఇస్తే ఇన్ని వేల రూపాయల నుంచి కూడా తీసుకొని ఆయన మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మొత్తం కెమికల్ వాటర్ ఇవంతా వ్యర్థాలంతా కూడా ఈ మూసీలో వదిలేస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు మూసీ సుందరీకరణ కోసం ఖర్చు పెట్టాలని ఒక పెద్ద ప్రణాళికను కూడా సిద్ధం చేస్తుంది. జపాన్ వెళ్ళారు, సియోల్కి వెళ్ళారు, అక్కడ స్టడీ చేసి వచ్చారు ఒక బృందం. తర్వాత లండన్కి వెళ్ళారు, ఏథెన్స్ నదిని స్టడీ చేసి వచ్చారు, ఏకంగా ముఖ్యమంత్రి వెళ్ళారు. అంత పెద్ద స్టడీ చేసి వచ్చిన తర్వాత దీన్ని పెద్ద స్థాయిలో సుందరీకరణ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఈ రకమైనటువంటి పనులు ఈ ఆక్రమణదారులు వీళ్ళంతా కూడా చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇదంతా కూడా మూసినాయి, ఇదంతా అటువైపు కానీ ఇటువైపు కానీ మొత్తం కూడా మూసినాయి. ఇది కిస్మత్పూర్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది మూసినది. ఆ కిస్మత్పూర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇటు అత్తాపూర్ కానీ, బజార్ ఘాట్ కానీ, మలక్పేట సైడ్ అటువైపు అంతా కూడా వెళ్తుంది. చాలా దూరం కూడా ప్రయాణించే అవకాశం ఉంది. సో మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నల్గొండ పర్యటన మూసినది దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ బాధలను చూసిన తర్వాత ఖచ్చితంగా మూసి ప్రక్షాళన చేయాల్సిందే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల లక్షలాది మందిని కాపాడుతుందని ఆయన అనుకుంటున్నప్పుడు ఇలాంటి ఆక్రమణదారులు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నటువంటి వాళ్ళందరూ షాద్నగర్లో కానీ, బాలనగర్లో కానీ వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద పారిశ్రామిక సంబంధించిన కంపెనీలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ వ్యర్థాలంతా కూడా అక్కడ వాళ్ళకి రీసైక్లింగ్ చేయడానికి ఒక యూనిట్ కూడా ఉంటుంది. ఆ యూనిట్కి ఇస్తే రీసైక్లింగ్కి ఆ డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా కావాలని కొన్ని భూములు తీసుకోవడము, ఈ విధంగా సేమ్ ఈ కెమికల్స్ మొత్తం కూడా ఆ నేలంతా కూడా విషపూరితమైపోయి మొత్తం రసాయనాలతో చేసి అంతా ఇది అయిపోతుంటుంది. దానివల్ల కలుషితం అయిపోయినటువంటి నేపథ్యం చాలా వరకు కూడా భూగర్భ జలాలు కలుషితమైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇక్కడ కూడా ఇంకా అక్కడ చేస్తే ఇంకా ఇబ్బంది అవుతుందేమో అనుకున్నారేమో, కానీ సంవత్సరాల కొద్దీ ఎవరికి సంబంధం లేకుండా వీటి నుంచి మంచిగా ఇటు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి కలిపేసిన తర్వాత, ఎందుకంటే మూసి నుంచి స్మెల్ మామూలుగానే వస్తుంటుంది, రెగ్యులర్గా వస్తుంటుంది, అది అందరూ అనుకునేది. సో ఎవరికి డౌట్ కూడా రాదనేసి వాళ్ళు అనుకున్నారు. సో నేను ఒక్కసారి ఇప్పుడు ఎట్లా చేశారనే దానిపై కూడా ఒక్కసారి నేను కిందకి వెళ్ళి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాక్ట్గా ఎట్లా జరిగి ఉంటుందని. దిగడానికి కూడా ఇబ్బంది ఉన్నటువంటి ఈ ప్లేస్లో ఇట్లా వరకు వచ్చింది. అలాంటి అమాయకులు పాపం చేపలు పట్టడానికి వస్తారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇక్కడ ఆయన సంవత్సరాల కొద్దీ ఇక్కడ విషవాయువులు ఉన్నాయి, మొత్తం డంప్ చేస్తున్నారు అనే విషయం కూడా ఎవరికి తెలియదు. సో అక్కడి నుంచి పైన నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ కనపడుతున్న ప్లేస్ లో అంతా కూడా ఈ యొక్క కెమికల్స్ ని వాళ్ళు ఇక్కడ డంప్ చేస్తున్నటువంటి ఆ నేపథ్యం అయితే కనపడుతుంది. మరి కొంచెం ముందుకు వెళ్తా నేను. అసలు యాక్చువల్లీ ఆ పైప్ లైన్ ఎవరైనా కనుక్కుందాం అంటే లేదు, ఎందుకంటే అక్కడి నుంచి లోపల తవ్వుకొని వచ్చేసి అక్కడ లోపలికి పెట్టేశారు. ఆ లోపల వదిలేస్తే అసలు ఏ వాటర్ వస్తుందో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఎవరికి కూడా పెద్దగా ఐడియా ఉండే ప్రసక్తే లేదు. దాంతోపాటు ఇప్పుడు ఆయన చేపలు పట్టడానికి వెళ్తున్నాడు, అటువైపు అంతా ఆ వాటర్ చూడండి, ఎవరన్నా చూస్తే ఇంత మట్టి ఉన్నాయి, ఇంత నల్లగా ఉన్నాయని ఇస్తే. అయితే ఇక్కడ కొంతమంది అక్కడ ఒక గుడి కనపడుతుంది, నేను అక్కడ గుడి కనిపిస్తా. ఎగ్జాక్ట్గా బాపు ఘాట్ వెనక సైడు, ఏదైతే లంగరోస్ బాపు ఘాట్ సంబంధించిన వెనక సైడ్ ఉందో ఆ ప్లేస్లో అక్కడ నిత్యము స్వాములు కానీ వీళ్ళు కానీ అందరూ కూడా అక్కడికి వస్తారు, అక్కడ బట్టలు తుక్కుంటారు, అక్కడ స్నానాలు ఆచరిస్తారు. తర్వాత ఎవరైనా వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరికైనా చనిపోయి ఉంటే అయితే ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ కి నిత్యం
దీపారాధన చేస్తారు. అక్కడ దీపారాధన చేస్తారు. అక్కడ గంధం కానీ తర్వాత కుంకుమ కానీ పసుపు కానీ ఎప్పుడన్నా పోయడానికి వచ్చినప్పుడు ఈ వాటర్ అనేది కొంచెం యూజ్ చేస్తే ఆ నైట్ అయితే మొత్తం పూజ చేసి అంతా అక్కడ ఉన్న గోడలకి కానీ వీటికంతా కూడా వేసిపోతే ఉదయం కింద అంత పెద్ద నల్లగా అయిపోయి ఉంటుంది. ఏంటిది నల్లగా అయిపోతుంది ఏంటనేది కూడా వీళ్ళకి అర్థం కాదు. అయితే రాత్రి దాదాపు 2 వెహికల్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత వాటర్ పెద్ద ఎత్తున ఫ్లో అవుతుంది. ఇక్కడంతా కెమికల్, ఆ కెమికల్ అయిపోతే స్మెల్ కూడా వస్తుంది. సో ఇక్కడ ఉన్నట్టు స్థానికులతో వచ్చి ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తర్వాత వాళ్ళు పోలీసులకి అప్పచెప్పారు. ఉటావుటున పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడైతే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎక్కడికి వచ్చారు ఏంటి, వాళ్ళు షాద్నగర్ నుండి తీసుకొచ్చారా బాలానగర్ నుండి తీసుకొచ్చారా ఏంటి అనేది కూడా ఎవరికి పెద్దగా ఐడియా లేదు. ఎందుకంటే ఈ పోలీసులు డైరెక్ట్ పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు కొన్ని వివరాలను కూడా ఆ డ్రైవర్లు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇదంతా కూడా కెమికల్ సంబంధించిన ప్లేసే. సో అక్కడంతా కూడా వాటర్ అంతా కనపడుతుందంతా కెమికల్ వాటరే. సో మూసీకి సంబంధించిన వీళ్ళందరూ ఇటువైపు జనాలు ఉన్నారు, అటువైపు ఇండ్లు ఉన్నాయి. ఇంత పెద్ద ఇది ఉంటే ఈ కెమికల్ వాటర్ ఈ వాసన అంతా కూడా పీల్చడం వల్ల ఎన్ని రోగాలు పడుతున్నారో ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. దానికోసమే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా ఈ ప్రక్షాళన కార్యక్రమం అనేది చేయాలనేసి కూడా కంకణం కట్టుకున్నటువంటి నేపథ్యం మీద కనపడుతుంది. ఈ చీకటి దందాలో లక్షలాది రూపాయలు అంటే రోజుకి చూడొచ్చు, నెలకైతే లక్షల రూపాయలు. రోజుకి ఒక్క ట్యాంకర్ ఇక్కడ డబ్బు చేస్తే ఇటు డ్రైవరు ట్యాంకర్కి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ ఇచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా 25,000 రూపాయల వరకు కూడా ముడుతుంది. సో పట్టుకుంటారు చేసిన కంకర చేసినా కూడా పెద్ద పైసలు ఏం రావు కదా, ఎప్పుడో ఒకసారి వస్తాయి కాబట్టి అవి ఇవైతే నిత్యకృతం. రోజుకి 5-6 దాకా వస్తాయి. ఇంకా ఒకటి వచ్చి పట్టుకున్నారు, పోలీసు వెహికల్ రాగానే 2 కూడా పారిపోయినాయి. నుంచి వచ్చినటువంటి కెమికల్ గా చూస్తున్నారు. అయితే మనకి అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా సంబంధించి అధికారులు